देवतां हरिहर गुरुकिरण अस्मिन् वर्तमान व्याहारिक आंध्रमान सुश्री प्रभास्मि विश्वावसनां संवत्सरे त्राणे वासरः वासस्तु शुभ नक्षत्र शुभयोगकरण एवं गुण विशेषविष्टायां शुभतिथौ सीमांसितः गोत्रः नमयः यजमानस्य गोत्रोद्भवस्य गोत्रं तालूरु गोत्रोद्भवस्य पेर्लु दर्शन నాన్నగారి పేరు చంద్రశేఖర్ నామహేశ్య అమ్మగారు రమాదేవి నోత్య నీకంటే పెద్దవాళ్ళు అక్క అయితే అవసరం లేదు అన్నయ్య నీ పేరు దర్శన్ నామహేశ్య ధర్మపత్ని తనూజానోత్య అంతేనా సహ కుటుంబానాం చెప్పనా అస్మాకం సహ కుటుంబాయ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి అర్థం మమ అవిచ్ఛిన్న సత్సంతాన ప్రాప్తి అర్థం మమ శీఘ్రమేవ అతిశీఘ్రమేవ సత్సంతాన ప్రాప్తి అర్థం అనయో దాంపత్యో శాగ్రవర్ష శత పర్యంతం కలసారథం కరిష్యే కలసే ఉదకం పూరయత్వా కలసం గంధ పుష్పాక్షతైరభ్యశ్చ మా కంకణాలు ఇంట్లో వాడవచ్చు చాలుగా కలసారథం కరిష్యే కలసే ఉదకం పూరయత్వా కలసం గంధ పుష్పాక్షతైరభ్యశ్చ కలసే ఉదకం పూరయత్వా కలసం గంధ పుష్పాక్షతైరభ్యశ్చ అక్షంతరమేనన్నా దాంట్లో చేతుర్చుకోమ్మా కలసే ఉదకం పూరయత్వా కలసం గంధ పుష్పాక్షతైరభ్యశ్చ అయిపోయిన తర్వాత ఇద్దరు రెండు చేతులు దాని మీద బోర్లు ఇచ్చి పెట్టండి కలహస్య ముఖే విష్ణు కంఠేరథం ఆస్తాః భూయతుర్వర్మ మధ్యే మాతృనా ఆస్తాః కుక్షోత్సాహ గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఒక చుక్క పడితే శర్మ కలసోదకిన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష చదువుకున్న అమ్మాయి మీద ఆత్మాంత సంప్రోక్ష వెనకాల అనేసేనా ఇచ్చి దేవం సంప్రోక్ష మీ మధ్యలోంచి ఏది చేయకుండా పక్క నుంచి దేవం సంప్రోక్ష ఆత్మాన్ సంప్రోక్ష అపవిత్ర పవిత్రో సర్వావస్థాన్ స్మరే ఉన్మత్తవేషాయం అపరాజితేహం సమస్త జగదాధారణం సర్వైశ్వర్యదాయినం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి నమః నానావిధ అమృతమస్తు అమృతమస్తు ఓం ప్రణాయ స్వహ ఈశ్వర్ ఓం ప్రణాయ స్వహ ఓం పనాయ స్వహ ఓం జనాయ స్వహ ఓం ఉదనాయ స్వహ ఓం సమానాయ స్వహ మధ్యే మధ్యే పానీయం శుద్ధ ఆచమ్యం సమర్పయామి పుష్కరిణీలో పెట్టిన మధ్యే పానీయం శుద్ధ ఆచమ్యం సమర్పయామి శ్రీమన్మహా గణాధిపతయే నమః గౌరీ గణాధిపతయే నమః చుక్కవే మసౌ గౌరీ గణాధిపతయే నమః గౌరీ గణాధిపతయే నమః ఇది అవసరం ధాయనే विवाहेश प्रवेशे निर्गमे तदा संग्रामे सर्व कार्येषु विघ्नस्तस्य न जायते वक्रतुंड महाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु मम सर्वदा सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक స్వామిని నమో నమః మనసులోని 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగా భావం చేసి ఆ అక్షంతర కళ్ళగత్తుకుని స్వామివారి దగ్గర చేసి యాని కాంచ పాపాని జన్మ అంతకృతాంచ తాని తాని ప్రశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మాం పాపదుంపహద్రాహమాం కృపయాదే శరణాగతవత్స అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమస్మాత్ రక్ష రక్ష ఇది చెప్పండి రక్ష రక్ష గణనాయక రక్ష రక్ష గౌరీతనయ రక్ష రక్ష విఘ్న వినాశక ఆత్మరక్ష నమస్కారాక్షదాం సమర్పయామి పునః పూజా చ కరిష్యే అక్షరం విష్ణుని పూజ చేసుకోండి పునః పూజా చ కరిష్యే చతుర్మాస హేమి చామరం విజయం గీతం శ్రావయామి అంధోళికరాలు హేమి అశ్వానరు హేమి గజాన సిద్ధిరస్తు ఇది రక్షాం కరోతి భగవతః తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీ ప్రతిదేం స్వామి
सूर्यध्यानं प्रवक्ष्यामि सूर्य ध्यानं प्रवक्ष्यामि मम आत्मपीडा उपशान्तये सूर्यग्रहाय नमः सांगम सायुधम शक्ति पत्नी पुत्र सपरिवार समेत हम मंडप मध्ये विशेषतः सूर्यग्रहं निकलेसेन सूर्यग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि कुज ग्रहाय नमः सांगम सायुधम शक्ति पत्नी पुत्र सपरिवार समेत हम सूर्यग्रहस्य दक्षिण दिग्भागे कुजग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि బుధుడు నమస్కారం చేసుకోండి బుధగ్రహానికి చెప్పండి బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం బుధ ధ్యానం ప్రవక్ష్యామి మమ బుద్ధిపీడ ఉపశాంతయే బుధగ్రహాయ నమః సాంగం సాయుధం శక్తి పత్నీపుత్ర సపరివార సమేతం సూర్యగ్రహశ్చ ఈశాన్య దిగ్భాగే బుధగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ తీసుకోండి शनिध्यानं प्रवक्ष्यामि मम प्राणपीडा अपमृत्युपीडा अपमृत्यु पीडा उपशान्तये सूर्यग्रहाय पश्चिम दिग्भागे शनिश्चरग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि मళ్ళీ తీసుకోండి జాతమ कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि मम चक्षुपीडा चक्षुपीडा कालसर्पपीडा उपशान्तये राहुग्रहाय नमः सांगं सायुधं शक्ति पत्नी पुत्र सपरिवार समेतं राहुग्रहम् आवाहयामि स्थापयामि पूजयामि రెండు అయిపోయినా ఆగ్నేయ దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి యమధర్మరాజుకు నమస్కారం చేసుకున్నాం सूर्यग्रहश्च दक्षिण दिग्भागे दंडादि धर्माधिपतिं दंडहस्ताय महिषवाहनाय यमं दिक्पालकं आवाहयामि स्थापयामि पूजयामि नैऋति देवतां ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि स्थापयामि पूजयामि श्री आदित्यादि नवग्रहतां सहित इंद्रादि अष्टदिक्पालकाभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि स्थापयामि पूजयामि श्री गणपत्यादि पंचलोकपालकाभ्यो नमः मళ్ళీ కాసిన నక్షత్రం ఇస్తూ ఉన్నాను రెండు పరమేశ్వర ब्रह्मणस्पद आनस्पृहन्नोतविशेषाहरं सांगं सायुधं सशक्ति पत्नी पुत्र सपरिवार समेतोऽहं गं गणपतिगुं लोकपालकं आवाहयामि स्थापयामि पूजयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् रुद्रं लोकपालकं आवाहयामि स्थापयामि पूजयामि गौरी अम्मवारिकी पार्वती देवीకి నమస్కారం చేసుకున్నాను మనసులో सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते महागौर्ये नमः आवाहयामि स्थापयामि पूजयामि विष्णुमूर्ति नमस्कार చేసుకున్నాం మనసులో नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णुं लोकपालकं आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि स्थापयामि पूजयामि అక్షంతలు మొత్తం ఒక వేసి కలిసి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి మళ్ళీ ఆ తమలపాకు తీసుకో మా ఒక చిన్న ఆవాహయామి స్థాపయామి పూజయామి తీసేనా చెంబులో పెట్టుకుని 4 చుక్కలు నీళ్లు వేయనా కలిసిన దగ్గర చుక్క ఎక్కువ చేపట్టుకున్నామ్మా అట్లా తాగుతాం ओम पादयो पादं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे आचमनं समर्पयामि सुधोता स्थानां समर्पयामि अस्मिन् దగ్గర పెట్టుకోండి గ్లాస్ కూడా దగ్గర పెట్టుకో ఆకులు కూడా దగ్గర పెట్టుకున్నాను నా పంచానికి కొంచెం పాటు చేయకు అని ఇంకో దగ్గర కొట్టాను ఇంకో దగ్గర కొట్టు ఒక్కడు కూడా
इंद्रापतेहं जंगे पूजयामि अनगायहं धर्मी पूजयामि जनाद्रायहं ऊरु पूजयामि कुक्षिताग्र भुवनायहं उदरं पूजयामि लक्ष्मीपुर भजना लक्ष्मी वक्षस्थलायहं वक्षस्थलं पूजयामि शंखचक्र गदापाणयहं बाहुं पूजयामि कंबुकंठायहं कंठं पूजयामि पूर्णेन्द्रवक्त्रायहं वक्त्रं पूजयामि कुन्दकुट्मदन्तायहं दन्तान् पूजयामि नानाविध परिमल पत्र पुष्प अक्षित हरिद्रादि कुंकुम चूर्ण विलेपन श्रीगंध अप्पू श्रीगंध विलेपन सहित सकल सर्वोपचार पूजा समर्पयामि धूपमाग्रापयामि अगरसु నువ్వు వెలిగించున్నామా నువ్వు వెలిగించు అమ్మా ఇంకో క్లాత్ ఉందా ఇక్కడ ఉన్నా ఇక్కడ ఒకసారి మొత్తం శుభ్రం చేసి ఆ క్లాత్ నూనె అంటున్నానా ఒక చుక్క ఆకు నీళ్ళు తల్లి ఇక్కడ ముగ్గు వేయనా నా పసుపు కాదు ఒక చుక్క మాత్రం చేతితో ఇట్లా వేసే ఇక్కడ పసుపు కాలుతో ముగ్గు వేయమ్మా ओम समानाय स्वाहा मध्ये मध्ये पानीयं शुद्ध आचमनीं समर्पयामि कुछ करने दीप लोरी పెట్టినా ఆకుతో मध्ये मध्ये पानीयं शुद्ध आचमनीं समर्पयामि मंडपस्थित आवाहित देवी देवताभ्यो नमः तोषणधैर्यं नारी केरसकलां सहित कदली फलां सहित रमा समेत वीर वेंकट सत्यनारायण दीपांतरे शुद्ध आचमनीं समर्पयामि नमस्करोमि దేవుడు గదినా జై బలో సత్యదేవునకు జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథ రక్షక చతుర్భుజుడు అంటే 4 చేతులు కలిగిన వాడు శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారముల వాడు శ్రీహరిని చూస్తాట అంత అద్భుతమైనటువంటి స్వరూపాన్ని చూసిన వెంటనే నారద మహామునికి నోట్లోంచి మాట్లాడుతారు మనసులోనే అనుకుంటాట మనసుతో ఊహించడం కానీ వాక్కుతో వివరించి చెప్పడం కానీ శక్యం కానటువంటి అతీతమైన రూపం కలవాడ ఆధ్యాంతరంగా భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని నమస్కరిస్తాట శ్రీహరి ఆ స్తోత్రమని చిరునవ్వు నవ్వుతూ నారద మహాముని వైపు చూసి ఓ నారద మహాముని వచ్చావా నాయన నువ్వు ఊరికే రావు కదా నీ కోరికేవాడో చెప్పు తీరుస్తాను అనగానే అందులకు నారదుడు జగద్రక్షక భూలోకమున మానవులు వారు చేసుకున్న పాపకర్మల చేత అనేక కష్టాలు పడుతూ ఉన్నారు వారికి ఆ కష్టాలు తొలగిపోవడానికి ఏదైనా సులభమైన మార్గం ఉంటే చెప్పి అనుగ్రహంపవే అని వేడుకుంటాట అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహాముని చూసి ఓ నారద మహాముని నీవు లోకహితార్థమైనటువంటి చక్కని విషయాన్ని అడిగితివి అందులోకు ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం పేరే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారు ఇహలోకంలో సకల ఐశ్వర్యాలను పొంది పరమమున మోక్షమును కూడా పొందుతారు అని చెప్పాట అది విన్న నారదుడు ఓ దామోదర అసలు ఈ వ్రతం ఏమిటి ఈ వ్రతం చేసుకుంటే ఏ ఫలితం కలుగుతుంది దీన్ని ఎలా చేసుకోవాలి దీన్ని ఇంతకుముందు ఎవరైనా చేసుకున్నారా ఇదంతా కూడా నాకు దయతో చెప్పండి అని అడుగుతాట అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నట్ట ఓ నారద మహాముని ఈ సత్యనారాయణ స్వామి వ్రతం సకల దుఃఖాలను నివారణ చేస్తుంది సకల ఐశ్వర్యాలను కలగజేస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని కూడా కలగజేస్తుంది సర్వత్రా జయప్రదంగా ఉంటుంది ఈ వ్రతాన్ని మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఏకాదశి నాడు కానీ పౌర్ణమి రోజున కానీ రవి సంక్రమణం చెందే రోజున కానీ చేసుకునవచ్చును ఈ సమయాల్లో కుదరకపోతే ఇంట్లో ఏదైనా శుభకార్యం అంటే గృహప్రవేశం కావచ్చు లేదా వివాహం కావచ్చు నీ పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు ఏ రోజైనా సరే నిండు మనసుతో స్వామి ఈ రోజు నేను నీ వ్రతం చేయదలిచానని భక్తిగా నమస్కారం చేసుకున్నట్లయితే ఆ భగవంతుడే నీ యందుండి చక్కగా ఈ వ్రతాన్ని చేయిస్తాడు అని చెప్తాట అది విన్న నారదుడు ఓ దామోదర ఎంతో అద్భుతమైన వ్రతం గురించి చెప్పారు మరి ఇది చేసుకోవాలంటే దీనికి ఏమైనా నియమనిష్టలు కానీ దీనికి పడే సామాగ్రి కానీ ఎవరెవరికి పూజ చేయాలి ఇదంతా కూడా నాకు దయతో చెప్పండి అని
చేతితో జ్ఞాన దెబ్బ జాగ్రత్త, గట్టిగా కొట్టక్కర్లేదు. ఇస్రాకు వెళ్ళేసిన నీళ్ళు చదవమ్మా. ఓం భూర్భువస్వరం ఓం తత్సవితుర్వరేణ్యం ధియోయో ప్రచోదయాత్ తేజామి అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహా ఓం ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం స్మానాయ స్వాహా. మధ్య మధ్య పాని ముక్త నీళ్ళు పెట్టమ పక్కన ప్రసాదం పక్కన మధ్య మధ్య పాని నమస్కరోమి. జై బులో సత్యదేవునకు జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అక్షంతలు పట్టుకోలేకపోతే పూలు లేకపోతే ఇబ్బంది లేదు, సరేనా? అధ ద్వితీయోధ్యాయ ప్రారంభ. పూర్వము మొట్టమొదలు ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాం, శ్రద్ధగా వినండి. పూర్వము కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాట. అతడు మిగులు దళితుడు వచ్చి తినడానికి తిండి గాని కట్టుకోవడానికి మంచి వస్త్రము లేక ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ బతుకుతూ ఉండేవాట. ఒకనొక రోజున ఆ బ్రాహ్మడు ఎవరింటి ముందుకు వెళ్ళినా ఎవరూ భిక్షం పెట్టట్లేదు. ఈ రోజున ఏమిటా నా పరిస్థితి అని చెప్పి పొట్టపట్టుకుని బాధపడుతూ వెళ్తూ ఉంటాట. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ విధంగా ఆ బ్రాహ్మడు దుర్భరమైన కష్టాలు అనుభవించడం చూసి స్వామివారు కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొంది ఈ బీద బ్రాహ్మణుడికి ఎదురుగా వెళ్తాట. వెళ్ళి, ఓ ఈ బ్రాహ్మణుడు, నీవు సకల వేదాలని చదివిన వాడు వెళ్ళి ఇలా భిక్షమెత్తుకుంటూ తిరుగుతున్నావు నాయన అని అడుగుతాట. అప్పుడు ఆ బీద బ్రాహ్మణుడు చెప్తాట, ప్రభు, నేను పూర్వజన్మలో చేసుకున్న పాపం చేతనో ఏమో ఈ జన్మలో ఇంత చదువుకున్నా కూడా నా చదువు నాకు భుక్తిని కల్పించట్లేదు. నా దరిద్రం పోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పి అనుగ్రహించండి అని వేడుకుంటాట. అంతా ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న స్వామివారు చెప్తాట, ఓ బ్రాహ్మణుడా, శ్రీహరి సత్యనారాయణ స్వామి అవతారమే ఉన్నాడు. ఆ సత్యదేవుని సేవించడంతో నీ కష్టమెల్లా తొలగిపోతాయి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను అని చెప్తాట. సరే స్వామి అని చెప్పి ఆయన నమస్కారం చేసుకుని ఇంటికి బయలుదేరి వెళ్తాట. ఈ బీద బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రంతా దేని గురించి ఆలోచిస్తూ ఉంటాట. నా పరిస్థితి చూస్తేనేమో తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఆ పెద్ద ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాడు, నేను ఈ వ్రతాన్ని ఎలా చేయగలుగుతాను అని చెప్పి ఆ ఉత్సాహంలో రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టకపోగా ఎలాగో కాలం గడిపి మర్నాడు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి భిక్షాటనకి బయలుదేరి వెళ్లే ముందు స్వామివారికి నమస్కారం చేసుకుంటాట. ప్రభు, ఈ రోజున నేను మీ వ్రతం చేయదలిచాను. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు కదా అని చెప్పి భక్తిగా నమస్కారం చేసుకుని భిక్షాటనకు బయలుదేరి వెళ్తాట. ఆ రోజున ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ బ్రాహ్మణికి ముందు రోజు ఎవరైతే భిక్షం పెట్టదో వాళ్ళందరూ పిలిచి మరి ఈ పూజకి ఏం సామాగ్రి అయితే పడతాయో అవన్నీ భిక్షం రూపంలో ఇస్తూ ఉంటాట. ఇదంతా చూసి ఆ బ్రాహ్మణుడు అనుకుంటాట, ప్రభు, అసలు దీంట్లో నా కష్టం ఏమన్నా ఉందా? నేను కేవలం భక్తిగా మీకు నమస్కారం చేసుకున్నాను, ఇదంతా మీ మహత్యమే కదా అని చెప్పి సంతోషపడి ఇంటికి వెళ్లి కూర్చొని యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటాట. ఆ వ్రతం యొక్క ప్రభావం చేత ఈ బ్రాహ్మణుడు సకల కష్టాల నుంచి విముక్తి పొందిన వాడై సకల ఐశ్వర్యాలను పొందిన వాడై ఎంతో సంతోషంగా ఉంటాట. అది మొదలు ప్రతి పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాట. అలా కాలం గడుస్తూ ఉంటుంది. ఒకనొక పౌర్ణమి రోజున కాష్ట విక్రేత అంటే కట్టెలమ్ముకొని జీవించేవాడప్పుడు తన కట్టెపుల్లన్నీ భుజం మీద పెట్టుకుని ఎండలో వీధి తిరిగి బాగా దాహంగా ఉండి అనుకోకుండా ఈ బ్రాహ్మణ ఇంటి ముందుకు వస్తాట. వచ్చి కాసిన మంచినీళ్ళు అడుగుదాము అని చెప్పి ఆ కట్టెపుల్లన్నీ గుమ్మం దగ్గర పెడతాట. పెట్టి లోపలికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోతాట. ఎందుకయ్యా అంటే అక్కడ ఈ బ్రాహ్మణుడు కూర్చుని ఎంతో వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటాట. ఆ వ్రతం పూర్తయినంత వరకు అక్కడే ఉంచిన తర్వాత ఈ కట్టెల ముక్కులవాడు ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్తాట. వెళ్ళి, అయ్యా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఏమీ అనుకోరు కదా అంటే, అడుగు నాయన అంటాట బ్రాహ్మణుడు. అప్పుడు ఈ కట్టెల ముక్కులవాడు అంటాట, మీరు నిన్న మొన్నటి దాకా భిక్షమెత్తుకుంటూ తిరుగుతూ ఉండేవారు, మీ ఒంటి మీద సరైన వస్త్రం కూడా ఉండేది కాదు, మీరు మా ఇంటి పక్క నుంచి కూడా వెళ్ళడం నేను ఎన్నోసార్లు చూశాను. మరి ఇప్పుడు ఇంత వైభవంగా ఈ పూజలు ఎట్లా చేస్తున్నారు? అటుపక్క చూస్తేనేమో అందరికీ అన్నాలు కూడా వండుతున్నారు. నీళ్ళు దుర్మార్తో ఓం భగవద్భవస్వరం ఓం తత్సందోస్మం దియోయామి అమృతమస్తు తత్సందర్తేరభిషించామి అమృతమస్తు. ఓం ప్రణాయ స్వాహ ఓం పానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పాహించుత ఆజన్యం సమర్పయామి శ్రీ రమాసమేత భైరవేంకట సత్యనారాయణ స్వామి మహాయతోషణద్వైమే నారీకేయ సకలాపద उत्तरांगमंगल नीराजन दीपं दर्शयामि दीपांतरे ध्वजां समर्पयामि नमस्करोमि. जय बोलो सत्यदेवुनकु जय. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.
మీకు మరలా ఇంకొక చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వము ఉల్కాముకుడు అని ఒక మహారాజు ఉండేవాట. ఆయన ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న పేదవారికి బ్రాహ్మణులకి విశేష దానాలు చేస్తూ వారిని సంతోషపెడుతూ ఉండేవాట. ఒక రోజున రాజ్యానికి ఒక మహర్షి వస్తాట. వచ్చి రాజుగారిని దర్శించుకుని, రాజా వచ్చేటప్పుడు రాజ్యమంతా చూస్తూ వచ్చాను. రాజ్యమంతా ఎంతో పచ్చగా ఉంది, ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ నీ ముఖంలో మాత్రం ఆ ఆనందం ఎక్కడ కనిపించట్లేదు, ఏమిటి సంగతి ఏని అడుగుతాట. అప్పుడు ఆ రాజుగారు చెప్తాట, మహర్షి మీకు తెలియనిదేమున్నది, ఎన్ని సంపదలున్నా ఎంత రాజ్యం ఉన్నా కానీ సంతానం లేదనే బాధ నన్ను ప్రతిరోజు బాధ పెడుతూ ఉన్నది ఏం చెప్తాట. ఆ మాటలు విన వెంటనే మహర్షి చెప్తాట, రాజా మీరు చేయాల్సినవి చేస్తున్నారు, వాటితో పాటుగా సత్యనారాయణ స్వామి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది, దాన్ని కూడా మీరు చేయగలిగితే మీకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏం చెప్తాట. ఆ మాటలు విన వెంటనే రాజుగారు అంటాట, మహర్షి మీరే చెప్తున్నారు కదా చేయాల్సిన పూజలన్నీ చేస్తున్నాను, మరి వాటి వేటి వల్ల కలగని సంతానం ఈ వ్రతం చేసుకుంటే మాత్రం కలుగుతుందా అని అడుగుతాట. అప్పుడు ఆ మహర్షి చెప్తాట, రాజా మీరన్నది వాస్తవమే, కానీ ఇది కలియుగం, దీంట్లో మనం ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయాలన్నా కానీ ఎంతో సమయం పడుతుంది. ఆ సమయాల్లో మనకి తెలియకుండా వారు ఫోటో దిగుదామని, మీరు ఫోటో వచ్చిందని, లేకపోతే దీపారాధనలో నూనె ఇదిగా ఉందని ఏదో ఒక రూపంలో మనకి తెలియకుండా విఘ్నత కలుగుతుంది. కాబట్టి మనం ఆ పూర్తి ఫలితాన్ని పొందలేకపోతున్నాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చాలా చిన్నప్పటి క్రతం. ఈ కాసేపైనా సరే మనం మనసులో అర్థం చేసుకుని యథావిధిగా చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రాప్తిని పొందుతారు. కాబట్టి మిమ్మల్ని వ్రతం చేయమంటున్నాను అని చెప్తాట. వెంటనే రాజుగారు ఆ మహర్షి చెప్పిన దాంట్లో ఆంతర్యాన్ని గ్రహించి భద్రశీల నదీ తీరానికి బయలుదేరతాట. అక్కడికి వెళ్ళి కూర్చొని యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాట. ఆ వ్రతం యొక్క ప్రభావం చేత అతి కొద్ది కాలంలోనే సంతాన ప్రాప్తిని పొందుతాట. అది మొదలు ప్రతి పౌర్ణమి రోజున ఆ నదీ తీరానికి వెళ్ళి అక్కడ వ్రతం చేసుకుంటూ ఉంటాట. అదే సమయంలో ఒకనొక పౌర్ణమి రోజున వైశ్య కులానికి చెందిన సాధువు అనే ఒక వ్యాపారస్తుడు అనంతమైన ధనమును ఒక పడవలో నింపుకొని తన వ్యాపారం కోసం ఆ దారిలో వెళ్తూ రాజుగారు చేస్తున్న పూజను చూసి తన పడవను ఒడ్డుకు పట్టించి రాజుగారి దగ్గరికి వెళ్తాట. వెళ్ళి, రాజా నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ దారిలో వెళ్తూ వస్తూ ఉన్నాను, ఇంతకు ముందు ఇక్కడ నరమానవుడు అనేవాడు తిరిగేవాడు కాదు. ఈ మధ్యన అది కూడా కేవలం పౌర్ణమి రోజున మాత్రమే ఇక్కడేదో జాతర జరుగుతున్నట్టుగా జరుగుతోంది. అసలు మీరెందుకు ఉన్నారు, ఈ పూజ ఏమిటి, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాట. ఆ రాజుగారు చెప్తాట, నాయన పుత్ర సంతానం కావాలి కొడుకు చేత మేము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమని ఈ వ్రతాన్ని చేస్తున్నాము అని చెప్తాట. అది విన్న ఆ వ్యాపారస్తుడు, రాజా నాకు కూడా సంతానం లేదు, నిజంగా ఈ వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతుంది అంటే నేను కూడా చేసుకుని ఆ ఫలితాన్ని పొందుతాను అని చెప్తాను. ఎక్కడైతే విశ్రాంతి తీసుకున్నారో అక్కడికి వచ్చి ఆగుతాట. భటులు వాళ్ళని పట్టుకుందామని చెప్పి అక్కడికి వచ్చేసరికి వీళ్ళు మాయా దొంగలు కదా కావడంతో ఆ ధనంతో ఉన్న సంచిలను అక్కడ వదిలిపెట్టి మాయమైపోతారు. భటులు అక్కడికి వచ్చేసరికి ఒక పక్కనేమో డబ్బుతో ఉన్న సంచిలు, ఇంకో పక్కనేమో వీళ్ళందరూ ముసుగులు వేసుకుని గురువు పెడుతూ నిద్రపోతూ ఉంటారు. భటులు వీళ్ళే దొంగలేంటో అని చెప్పి నిశ్చయించుకుని వీళ్ళందరినీ కట్టిపడేసి రాజుగారి వద్ద తీసుకువెళ్ళి నిల్చోబెడతారు. లేదా టైడ్ అయిపోయింది, ఇటు ఎరకెత్తి టైడ్ అయిపోయింది, ఆ ఎరకెత్తి ఈ ఎరకెత్తి టైడ్ అయిపోయింది, ఇద్దరికి నిద్రలు వచ్చేస్తున్నాయి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, వినాయ స్వాహ, వినాయ స్వాహ, త్రినాయ స్వాహ, మధ్య మధ్య పాయం శుద్ధ ఆచమయ సమర్పయం రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దోషణి నారీ ఎన్ని కథలు కథలో ఏం జరిగిందండి కావాలి. విష్ణు 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 చతుర్థోధ్యాయ ప్రారంభ. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి బయలుదేరి సముద్రంలో దూరం ప్రయాణం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి పడవల్ని ఒక పల్లెటూరు దగ్గర ఒడ్డుకు పట్టించి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాట. అదే సమయంలో స్వామివారు అనుకుంటాట, ఈ మూర్ఖుడికి ఇప్పటికైనా నా వ్రతం గురించి గుర్తుకొచ్చిందా లేదా అని చెప్పి, అతనికి బుద్ధి వచ్చిందా లేదా అని చెప్పి అతన్ని పరీక్షించాలని కోరినత ఒక సన్యాసిని బంధరించి వాళ్ళ దగ్గరికి వెళ్తాట. వెళ్ళి, ఓ వ్యాపారస్తులారా, ఏమేమి ఊళ్ళు తిరిగి వస్తున్నారు నాయన, ఏమేమి వ్యాపారాలు చేసుకుని వస్తున్నారు, మీ పడవలో ఏ సామాన్లు ఉన్నాయి ఏమిటి అని అడుగుతాట. వీళ్ళందరూ ఆ సన్యాసి రూపంలో ఉన్న స్వామివారిని చూసి వీడెవడో దొంగ ఉంటాడు, మారువేషంలో వచ్చింటాడు కాబట్టి వీడికి ఏమీ చెప్పకూడదు అని చెప్పి, ఓ సన్యాసి మా పడవలో ఏం సామాన్లు ఉన్నాయో నీకెందుకు, అయినా ధనం దొంగిలించుకుని పోవాలని చూస్తున్నావా, నువ్వు అనుకున్నట్లుగా మా పడవలో ఏమీ లేవు, మేమేదో అడవిలో ఆకులు అరమలు ఔషధ మొక్కల కోసం తిరుగుతూ ఉన్నాము, మా పడవలో కూడా అవే ఉన్నాయి అని చెప్తాట. ఆ మాటలు విన్న వెంటనే సన్యాసి రూపంలో ఉన్న స్వామివారు అంటాట, అట్లేగుగా కానీ ఏం కంగారు పడకండి ఆయన, మీ నోటి వెంట నుంచి ఏదైతే వచ్చిందో అదే జరుగుతుంది లే అని చెప్పి కొంత దూరంగా వెళ్ళి ఒక మారేడు చెట్టు కింద కూర్చుంటాట. తర్వాత వీళ్ళందరూ అనుకుంటారట, ఈ ఊళ్ళో దొంగల భయం ఉంటుంది, ముందు మనం ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి అందరూ పడవలోకి ఎక్కి చూస్తారట. పడవలోకి ఎక్కి చూసేసరికి పడవ
పడవ బరువు తగ్గి పైకి తేలుతూ ఉంటుంటా. పడవలో ధనంతో ఉండాల్సిన సంచిక బదులుగా పడవంతా ఆకులు వరమలతో నిండిపోయి ఉంటుంటా. అది చూసి అందరూ ఒక్కసారిగా మూర్ఛిల్లి కింద పడిపోతాట. ముందుగా అల్లుడు తిరిగి వస్తుంటారు. అల్లుడు లేవడంతోనే మామగారు లేపుతాట. మామగారు లేచి లేవడంతోనే చుట్టూరా చూసి బోరును ఏడవడం మొదలు పెడతాట. అప్పుడు అల్లుడు మామను చూసి, మామ ఏడిస్తే ఏమొస్తుంది, ఆ సన్యాసి చెప్పించుంటాడు కాబట్టి ఇలా జరిగి ఉంటుంది, ఇక ఏం చేసినా ఆయనే చేయాలి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదా పదా అనగానే మామగారు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి ఆయన పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభు అజ్ఞానిని అవివేకిని మీతో పరిహాసింగా నమస్కరోమి. జయ బలో సత్వేశ్వరునకు ఏడుకుండ్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. తుంగధ్వజుడు అని ఒక మహారాజు ఉండేవట. ఆయన ప్రజలను కన్న తండ్రిలాగా చూసుకుంటూ ధర్మముగా రాజ్యపాలన చేస్తూ ఉండేవట. ఒక రోజున రాజ్యంలోని కొందరు గొల్లవారు రాజుగారిని దర్శించుకుని, రాజా అరణ్యంలో నుంచి అనేకమైన క్రూర జంతువులు వచ్చి మా సాధు జీవాలను ఇబ్బంది పెడుతున్నాయి, వాటి బారి నుంచి మీరే మమ్మల్ని రక్షించాలి అని చెప్పి వేడుకుంటారు. ప్రజల కోరిక తీర్చడం రాజుగారి ధర్మం కనుక రాజుగారు అరణ్యానికి వెళ్ళి అనేకమైన క్రూర జంతువులను సంహరించి తిరిగి రాజ్యం వైపు వస్తూ ఉంటే ఒక మారేడు చెట్టు కింద కొందరు గొల్లవారు బంధువులతో కలిసి సత్యనారాయణ స్వామి చేసుకుంటూ ఉంటారు. తాను క్షత్రియ మహారాజులనే గర్వం చేత వారి గొల్లవారు వారి చెట్లకి చామలకి చేసుకునే పూజలతో నాకేమిటి సంబంధం అని చెప్పి అక్కడ స్వామికి నమస్కారం కూడా చేయకుండా కొంత దూరంగా వెళ్ళి ఒక విశ్రాంతి మందిరాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ గొల్లవారు మహారాజు గారు వచ్చారని చెప్పి తెలుసుకుని స్వామివారి ప్రసాదాన్ని తీసుకెళ్లి రాజుగారు ముద్ర పెడతారు. రాజుగారు ఆ ప్రసాదం కూడా ముట్టుకోకుండానే అక్కడి నుంచి బయలుదేరి రాజ్యం వైపు వెళ్తూ ఉంటారట. ఇంతలో ఒక దూత వస్తారట. వచ్చి, రాజా జలక్రీడల కోసం అని చెప్పి నదిలోకి దిగిన మీ కుమారులిద్దరూ నీళ్ళలో కొట్టుకుపోయారు అనే వార్త ఇప్పుడే తెలిసింది ఏం చెప్తారట. ఆ మాటలు విన్న వెంటనే నా కుమారుల సప్త సముద్రాలను కూడా ఈదగలిగిన వాళ్ళు నదిలో కొట్టుకుపోవడం ఏమిటి, అసలు నువ్వు నిజమే చెప్తున్నావా లేదా ఏదన్నా శాపం కొద్దీ ఇలాంటి దుర్వార్త విన్నానా అని చెప్పి శోకిస్తూ అంటే ఏడుస్తూ ఇంకా కొంచెం ముందుకు వెళ్తాట. వెళ్ళేసరికి ఇంకొకరితో వస్తాట. వచ్చి, రాజా మన పక్క రాజ్యం రాజుగారు మన మీద యుద్ధాన్ని ప్రకటించారట, వారి సైన్యమంతా తీసుకుని మన వైపే వస్తున్నారట అని చెప్తారట. నా పేరు చెప్తేనే భయంతో వణికిపోయేవాడు నా మీద యుద్ధానికి రావడం ఏమిటి, అసలు ఏం జరుగుతోంది నాకేమీ అర్థం కావట్లేదని ఇంకొక 2 అడుగులు వేస్తారట. వేసేసరికి ఇంకొక వచ్చి, రాజా మన రాజ్యమంతా ఏదో తెలియని వ్యాధి సోకింది, ప్రజలందరూ మూర్ఛిల్లి కింద పడిపోతున్నారు అని చెప్తారట. ఆ మాటలు విన వెంటనే రాజుగారి కంటి చూపు కూడా మందగిస్తుంటారు. దాంతో మీరు వెంటనే వెళ్ళి రాజపురోహితుని తీసుకురండి అని పంపిస్తారట. ఆ రాజపురోహితుడు అక్కడికి రావడంతోనే తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, రాజా మీరు చేసిన తప్పేమో తెలుసా, మీరు క్షత్రియ మహారాజు అయ్యుండొచ్చు, వారు గొల్లవారైతే అయ్యొచ్చు, కానీ అక్కడ స్వామివారు మాత్రం అందరికీ భగవంతుడే కదా. అందులోనూ ఆయన సాక్షాత్తు కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీహరి అవతారమైనటువంటి సత్యదేవుడు. ఆయన్ని, ఆయన పూజని, ఆయన ప్రసాదాన్ని మీరు ఆహ్వానం చేయడం వల్లనే మీకు ఇలాంటి దుస్థితి కలిగింది ఏం చెప్తారట. వెంటనే రాజుగారు ఆ గొల్లవారు ఎక్కడైతే పూజ చేశారో ఆ చోటుకి వెళ్తారట. వెళ్ళి వాళ్ళందరినీ పిలిపించి మళ్ళీ యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయిస్తారట. ఆ వ్రతంలో పూర్తయిన వెంటనే జైబులో సత్యనారాయణ స్వామికి ఒక్క నమస్కారం చేసుకోగానే రాజుగారి కంటి చూపు తిరిగి వస్తుంటారు. ఆ కంటి చూపు తిరిగి రాగానే చుట్టూరా చూస్తారట. చూసి వాళ్ళని పిలుస్తారట. పిలిచి, నాయన మనం ఇప్పటిదాకా ఎక్కడ పూజ చేసుకున్నాము, ఆ చోటికి వెళ్దాం పదండి అంటట. అంటే ఆ గొడవలంతా చెప్తారట. అదేమిటి రాజా, మనం ఇప్పటిదాకా పూజ చేసుకుంది ఇక్కడే కదా అని చెప్పండి అంటారట. అనగానే మళ్ళీ పరిశీలనగా ఒకసారి చూస్తారట. అక్కడ ఏముంటుందయ్యా, ఒక మారేడు చెట్టు, దానికి చక్కగా గంగ కాసి పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి కాస్త మారేడు పత్రి కాస్త తులసి పత్రి ఆ అడవిలో దొరికే పండు ఫలాలు పెట్టి ఉంటాయి. చెప్పాను, రక్ష 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 ప్రభో ఆత్మరక్ష నమస్కారం సమర్పయామి. కూర్చోండి మళ్ళీ. నీరాజన దీపం దర్శయామి. కింద కొంగడమ్మ, కింద కొంగి చూపించండి స్వామివారికి. తిప్పండి కదా, చుట్టూ తిప్పండి ఒకసారి 3 సార్లు. घोरे जो घोरे जो घोर नमस्ते उत्तरानंद मंगल नीराजन दीपं दर्शयामि दीपांतरे शुद्ध आचरण समर्पयामि नमस्करोमि. जय श्रीमद रमण गोविंदो हाय ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గట్టిగా ఆపద మొక్కులవాడ గోవింద గోవింద. నమస్కారం చేసుకోండి. సాక్షాత్ సతుపదేవ సిద్ధి ద్వారా అన్యోన్య దాంపత్య ఫల సిద్ధి.